ఇంతకుముందు మా రామశర్మ చెప్పినట్టుగా సభలు చేస్తూ ఉన్నాము. మొట్టమొదటి ఇప్పుడు ఇక్కడ మీరు చూసినట్టుగా మొట్టమొదట నాన్నగారి పాదుకల పూజ అయ్యేది. పాదుకల పూజ అయిన తర్వాత శాస్త్ర చర్చ అని ఒక కార్యక్రమం, అంటే వేదాంత శాస్త్రం మీద చర్చ అనేది జరిగేది. ఇంచుమించు అన్ని సభల్లో మా మహేశ్వర శర్మ వచ్చి ఎక్కడ ఉన్నా పాపం శ్రమ కోర్చి వచ్చి ఆ బ్రహ్మసూత్ర భాష్య మీద చర్చ చేసేవాడు. అయితే ఒకసారి వాటిని ఒకసారి గుర్తు చేస్తూ ఒక 10 నిమిషాలు మహేశ్వర శర్మ గారిని మాట్లాడాల్సిందిగా సభాముఖంగా కోరుతున్నా. ఏం చేసాం ఈలోపు మన ఈ రోజు పండితులు వస్తారు, వారు వచ్చి సూత్ర భాష్యం గురించి చెప్తారు. కానీ జరిగినటువంటి సభల్లో జరిగిన శాస్త్ర చర్చ మీద మా పురాణ మహేశ్వరమ్మ గారు. అయితే ఒక గొప్ప విషయం ఏంటంటే మాకు మిగిలిందల్లా ఒకటి ఉంది, ఆ కోరిక. మాకేంటంటే విద్యార్థులు నేను వాళ్ళు మాట్లాడబట్టే వాళ్ళు ఏమంటారంటే, శాస్త్రి గారి మాటలు వినక చాలా కాలం అయింది. మా నాన్నను మన సముద్రాల వెంకటాచారి గారు ఉండేవారు మన గ్రామంలో, అది లేకుంటే అది సముద్రాల వెంకటాచారి గారని మనకు ఇక్కడ వెంకటాద్రి పంతులని అందరూ తెలిసిన ఆయనే. ఆయనకు ఒక్కడికే మా నాన్నగారితో మాట్లాడే ధైర్యం ఉండేది, అందరూ భయపడేవాళ్ళు. నమో నమః పృష్ఠతస్థే నమః అగ్రతస్థే అని అన్నీ చెప్పేటువంటి ఒకే ఒక్క వ్యక్తి బావమరుది వరుసతో మా నాన్నగారిని ఎలా అంటే అలా ఆడుకునే ఏకైక వ్యక్తి సముద్రాల వెంకటాచారి గారు. ఆయన ధైర్యంగా చివరి దశలో బావగారు మీరు కూర్చొని మీరు మాతో మాట్లాడుతూ ఇంటర్వ్యూ తీసుకుంటామన్నారు. మా నాన్నగారు ఇచ్చిన ఇంటర్వ్యూ ఉంది, ఆ ఇంటర్వ్యూ ఒక 5 నిమిషాలు 3-4 నిమిషాలు అవుతాయి. అయిన తర్వాత ఎందుకంటే అందరూ విద్యార్థులంతా వారి మాటలు అప్పుడు వినడానికి ధైర్యం సరిపోలేదు, విందామనే ఉత్సాహం ఉంది కాబట్టి వినడానికి ప్రయత్నం చేస్తాం. నమస్కారం శాస్త్ర విశ్వనాథ శాస్త్రి గారు. నమస్కారం అండి. రాబోయే తరానికి నువ్వు పరిచయం చేద్దామని ఉంది. నీ జననం ఎక్కడ? నా జననం మా ఊరికి సమీపంలో రత్నాపురం అని ఒక గ్రామం. మా చిన్నాయన గారు అక్కడ నివాసం చేస్తూ ఉండేవారు. అందులో అంతే. ఆ రోజుల్లో వీడియోలు లేవు కాబట్టి వీడియో తీయలేకపోయాం. ఉంటే కనుక ఒక్కొక్కరం పక్కన పడి మేము వీడియోలు తీసుకునేవాళ్ళం చెప్పుకోవడానికి. వాళ్ళ అవి లేవు. ఇది కూడా చెప్తున్నాను కదా, ఇది కూడా మా ధైర్యం కాదు, కేవలం మా వెంకటాద్రి మామగారు అంటే మా కోరికనే ఆయనను బతిలాడుకున్నాం. మేము ఎవరో మాట్లాడమంటే ఆయన మాట్లాడారు. అందులో ఎన్ని విషయాలు చెప్పారు. అసలు శాస్త్రాలు ఉన్నాయి, లౌక్యం ఉంది, జీవనం ఉంది, మేము ఎట్లా బతకాలో అప్పుడే చెప్పాడు మమ్మల్ని. అందుకే ఇవాళ ఇలా బతున్నాం కాబట్టి తమ్ముడు చెప్పినట్టుగా ఈ ఉత్సవం చేసుకుంటున్నాం. అది ఒక్కసారి ఒక 5 నిమిషాలు విందాం. చాలా విషయాలు చెప్పారు. అంత గొప్ప మహాపండితులు అయినప్పటికీ ఎక్కడ కూడా అహం కనపడకుండా చెప్పారు. నాకు వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, నన్ను వాళ్ళు కాపాడారు, నన్ను వీళ్ళు కాపాడారని చెప్పుకుంటూ వచ్చారు. ఆయనకు 45 సంవత్సరములకు ముందు ఆడియో. నమస్కారం శాస్త్ర విశ్వనాథ శాస్త్రి గారు. నమస్కారం అండి. రాబోయే తరానికి నువ్వు పరిచయం చేద్దామని ఉంది. నీ జననం ఎక్కడ? నా జననం మా ఊరికి సమీపంలో రత్నాపురం అని ఒక గ్రామం. మా చిన్నాయన గారు అక్కడ నివాసం చేస్తూ ఉండేవారు. ఆ గ్రామంలో నా జన్మం. అప్పుడు మా ఊళ్ళో ప్రేమ ఉండేది. ఆ కారణం వల్ల అక్కడ పోయి ఉన్నాము. అక్కడనే నా జన్మం అయింది. దేవకారంలో మీరు పుట్టారన్నమాట. ఈ పుట్టిన తేదీ జ్ఞాపకం ఉందా? నా పుట్టిన తేదీ జ్ఞాపకం ఉందండి. రోధనామ సంవత్సర పాల్గొన బహుళ పంచమి నా పుట్టిన తేదీ. అయితే రేపటి పాల్గొన పంచమి మళ్ళీ నీ తల్లిదండ్రుల పేరు?
మా తల్లి పేరు అన్నపూర్ణ. అన్నపూర్ణమ్మ గారు. మా తండ్రి పేరు శాస్త్రుల గుండయ్య గారు. శాస్త్రుల గుండయ్య గారు. స్మార్తం చదువుకున్నారు. తర్వాత వ్యవహారంలో దక్షుడు. తర్వాత పౌరోహిత్యం శివంపేట ఆ చుట్టుపక్కల 10 గ్రామాలకు మా నాయనగారి పురోహితులు. మీ నాన్నగారి మీ పూర్వకాలం నుంచి కూడా ఈ శివంపేట వాస్తవ్యులేనా మీరు? మా ముత్తాత గారు శంకర శాస్త్రి గారు ఈ శివంపేటకు వచ్చినారు. శివంపేట దొరవారు వాళ్ళంతా కలిసి వారు చాలా శాస్త్ర పండితులనే అభిప్రాయంతో వారిని శివంపేటకు తెచ్చి వారిని ఇక్కడ పోషించారు. అప్పటి నుంచి ఇక్కడనే నివాసం. మాది అసలు ముందు గజవెల్లి నివాసం. గజవెల్లి. అట్లాగన్నమాట. తర్వాత మీరు ఏ వయసులో ఉండగా మీ తండ్రి గారు పరంపరించారు? నేను 3 సంవత్సరాల పిల్లవాడిని. అప్పుడు మా నాయనగారు పరంపరించారు. మీ కుటుంబాన్ని ఎవరు చూశారు? మా కుటుంబాన్ని మా బావగారు, నేను బావగారు సాంబయ్య గారు అని, తర్వాతి మేనబావులు ఇద్దరు కృష్ణయ్య గారు, తర్వాత నరసింహయ్య గారు. వాళ్ళిద్దరు చిన్నవాళ్ళు అయినా కానీ ఇక తర్వాత వాళ్ళే ఆధారమైనారు. మేనబావ గారు అంటే ఎట్లా? మేనబావ గారు అంటే సాంబయ్య గారు ఏ ఊరు అంటే మా నాయనగారి అక్క కుమార్. ఇద్దరు కూడా. సాంబయ్య గారు ఏ గ్రామస్తులు? సాంబయ్య గారు రామాయంపేట. మీ నాన్నగారు సాంబయ్య గారికి ఏమైనా చేశారా? సాంబయ్య గారికి కూడా బాల్యంలో వారి తల్లిదండ్రులు ఇద్దరు పోవడం వల్ల మా నాయనగారు ఆ కుటుంబాన్ని పట్టించుకొని ఆయనకు తగిన వసతి కల్పించారు. అందుకొరకే ప్రత్యామ్నాయంగా మీ కుటుంబాన్ని ప్రత్యామ్నాయంగా కాదనుకోండి, వాళ్ళు బంధుప్రీతి సహజ ధర్మంగా భావించే వాళ్ళు ఆ విధంగా చేశారు. మరి ఈ శాస్త్ర కృష్ణయ్య నరసింహయ్య గారు వీళ్ళు మీకేం కావాలి? శాస్త్ర కృష్ణయ్య గారు నరసింహయ్య గారు కూడా మా పైతృష్ణశీలు అంటే మా నాయనగారి చెల్లెలి కుమారుడు. సాంబయ్య గారు ఎట్లానో వీరు కూడా కృష్ణయ్య గారు నరసింహయ్య గారు ఇంకో చెల్లెలి కుమారుడు. వీరి స్వస్థలం ఎక్కడ? వీరి స్వస్థలం సందాయిపేట. వారు అక్కడే నివాసం చేస్తూ ఉండేవాళ్ళు. మరి వారు ఎట్లా వచ్చారు ఇక్కడికి? వారి చిన్నతనంలోనే తల్లిదండ్రులు ఇద్దరు మరణించారు. ఆ కారణం వల్ల మరి వాళ్ళిద్దరిని ఇక్కడ తీసుకొచ్చి మా నాన్నగారు పెంచవలసి వచ్చింది. మీ నాన్నగారు పెంచారు, పెద్ద చేసిండు. కృష్ణయ్య గారి ఉపనయనము, నరసింహయ్య బాబు గారి ఉపనయనంలో వాళ్ళే చేశారు. అయితే అందుకొరకు వారు ఇక్కడనే ఉండిపోయినారు. వాళ్ళు ఎంతకాలం వరకు వారు పర్యవేక్షణ చేశారు మీ కుటుంబాన్ని? సహజంగా నా విద్యాభ్యాసం పూర్తి అయ్యి నా వివాహం పూర్తయ్యే వరకు వాళ్ళు ఇద్దరు